మీ ఊళ్ళో గుళ్లలో పంచలోహ విగ్రహాలు ఉన్నాయా? అయితే జాగ్రత్త, వాళ్ళ కంటపడ్డాయో అంతే సంగతులు. భక్తులకు మూల విరాట్ ముఖ్యం కానీ దొంగలకు మాత్రం పంచలోహ విగ్రహాలే టార్గెట్. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో వీటి కాలాన్ని బట్టి కోట్ల రూపాయల్లో ధర పలుకుతాయి. ఈ పంచలోహ విగ్రహాలను ఎంత నగిషీగా చెక్కితే అంత ప్రాధాన్యత లభిస్తుంది. కొన్ని పంచలోహ విగ్రహాలకు రైస్ పుల్లింగ్, ఇతర దైవిక శక్తులు ఉంటాయని నమ్మటం వల్లే వీటికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగింది. మరీ ముఖ్యంగా భారతదేశంలో తయారు చేసిన అతి ప్రాచీన పంచలోహ విగ్రహాలకు ఎక్కడ లేని గిరాకీ ఉంటుంది. అందుకే దొంగల దృష్టి ఎప్పుడూ వీటిపైనే ఉంటుంది. ఈ పంచలోహ విగ్రహాలపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు తాజాగా ప్రకాశం జిల్లాలో దర్శనమిచ్చారు. కుంభం మండలం తెల్లదిన్నె గ్రామంలోని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కోదండరామస్వామి ఆలయంలోకి చొరబడి 100 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన సీతారామ సమేత లక్ష్మణ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఆంజనేయ స్వామి విగ్రహం ఇత్తడిది కావటంతో ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. చిన్న దేవాలయం కావటం, ఊరికి కొద్ది దూరంలో ఉండటంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీన్ని గమనించిన పూజారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ని రంగంలోకి దించి వేలిముద్రలు సేకరించారు. దొంగలను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని సిఐ మల్లికార్జున తెలిపారు. దేవతా విగ్రహాలను తయారు చేయడానికి బంగారం, వెండి, రాగి, ఇనుము, జింక్ ఇలా 5 లోహాలను ఉపయోగిస్తారు. ఈ పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలను హిందూ ధర్మంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలా తయారు చేసిన విగ్రహాల్లో దైవిక శక్తులు ఉంటాయని నమ్ముతారు. మూల విరాట్ తర్వాత ఈ విగ్రహాలను పూజించే వారికి దేవతల అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. ఈ విగ్రహాలను కలిగి ఉండటం వల్ల జీవితంలో సమతుల్యత, ఆత్మవిశ్వాసం, అదృష్టం, ఆరోగ్యం, శ్రేయస్సు, మనశ్శాంతి లభిస్తుందని పండితులు చెబుతారు.